మాస్ మహారాజా రవితేజ ఈ పేరులో తెలియని ఎనర్జీ ఉంటుంది. సినీ పరిశ్రమలో కష్టపడి నటుడి స్థాయి నుంచి స్టార్ రేంజ్ కు ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. హీరో ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకటిగా, విలన్ గ్యాంగ్ లో ఓ సభ్యుడిగా కనిపించడం, ఇలా చిన్న చితక వేషాలు వేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు రవితేజ. ఊర మాస్ చిత్రాలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి మాస్ మహారాజా అనే ట్యాగ్ సొంతం చేసుకున్న రవితేజ జనవరి 26న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాగా రవితేజకు బర్త్డే విషెస్ చెప్తూ ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవితేజ 1968 జనవరి 26 తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు. రవితేజ తల్లిదండ్రులు రాజగోపాల్ రాజు, రాజ్యలక్ష్మి భూపతిరాజు. రవితేజ పూర్తి పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా రవితేజ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. స్వయం కృషితో పైకెదిగారు. నటుడిగా అవకాశం రాకముందు దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. 1997లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు రవితేజ. అప్పుడు జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో కలిసి నటించిన రవితేజ తొలిసారి నీకోసం సినిమాలో హీరోగా చేశాడు. ఈ సినిమా ఆయన లైఫ్ ని టర్న్ చేసింది. నీకోసం సినిమా అనౌన్స్ చేసినప్పుడు రవితేజ హీరోగా సినిమానా అని అనుకున్న వాళ్ళు చాలా మందే. సీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాకు అప్పట్లో మంచి పేరొచ్చింది. ఈ సినిమా సీను వైట్లకే కాదు, హీరోగా రవితేజకి కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రవితేజ హీరోగా ఎదగాలి అనుకునే తరుణంలో రవితేజకు హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పూరి జగన్నాథ్. హీరోయిజాన్ని డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లో ప్రెజెంట్ చేస్తూ సినిమాలు చేసే పూరి చేతిలో రవితేజ పడగానే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగారు. పూరి తన హీరో ఎలా ఉండాలనుకుంటారో అంతకు 10 రెట్లు ఉండేలా తన నటనతో వెండితెరపై ఎస్టాబ్లిష్ చేశారు రవితేజ. ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక కమిషనర్ కూతురు ప్రేమించుకుంటా సార్? తప్పా సార్? మీరే చెప్పండి. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసుల మనుషులు చెప్పాలని చూస్తే ఇక పోలీస్ వ్యవస్థ ఎందుకు సార్? రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ రవితేజను మంచి హీరోగా నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తో చేసిన ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ 2 సినిమాల సక్సెస్ తో రవితేజ స్టార్ హీరోగా మారిపోయారు. ఇక రవితేజను ఉత్తమ నటునిగా నిలిపింది కూడా పూరి జగన్నాథ్ రూపొందించిన నేనింతే చిత్రమే. మాస్ మసాలా డైరెక్టర్ గా నేడు పేరొందిన బోయపాటి సీను తొలి సినిమా భద్రలోనూ రవితేజనే కథానాయకుడు. ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా మురళీ మోహన్, సునీల్, ప్రకాష్ రాజ్, ఆర్జన్ బజ్వా, ఈశ్వరీరావు వంటి యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సైతం జనాన్ని విశేషంగా మురిపించింది. ఇప్పటికీ ఈ సినిమాకు టీవీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. పూరి జగన్నాథ్ తర్వాత రాజమౌళి రవితేజలోని టాలెంట్ ను అద్భుతంగా వినియోగించుకున్నారు. రాజమౌళి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విక్రమార్కుడులో విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజలో అంతకు ముందు జనం చూడని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు రాజమౌళి. అందులోనే అత్తిలి సత్యబాబు పాత్రను తనదైన శైలిలో పండించారు రవితేజ. సునీల్ హీరోగా రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్నలో సైకిల్ కు రవితేజతో డబ్బింగ్ చెప్పించడం మరో విశేషం. అతను సాధించిన విజయాలు అతను 100 ఏళ్లు బతికిస్తాయి. విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్, కృష్ణ, బలాదూర్, దుబాయ్ సీను లాంటి చిత్రాలలో నటించాడు రవితేజ. కామెడీ పాత్రతో అలరించిన ఖతర్నాక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. బలాదూర్ సినిమా కూడా ఫ్లాప్ అయినా దుబాయ్ సీను, కృష్ణ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రవితేజ కెరీర్ లోనే నటుడిగా బెస్ట్ మూవీ 2008లో రిలీజ్ అయిన నేనింతే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో తయారైన ఈ సినిమా నటుడిగా రవితేజకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కిక్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇలియానాతో జోడీ కట్టిన ఈ మూవీ కథనం పరంగా డిఫరెంట్ గా ఉండి మ్యూజికల్ గా కూడా హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ కామెడీ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఇరగదీసే పర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమోరీస్, శంభో శివశంభో వంటి డిఫరెంట్ మూవీస్ లోనూ నటించారు మాస్ మహారాజా. నా ఆటోగ్రాఫ్ సినిమాలో భూమిక, గోపిక, కనిక ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. 5.5 అడుగుల బంగారాన్ని కిక్, మిరపకాయ, బలుపు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రవితేజ. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు. బలుపు చిత్రంలో తొలిసారి రవితేజ పాట పాడారు. కాజల్ చెల్లివా, కరీనాకు కజనివా అనే పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది.
ఆ తర్వాత పవర్ లో నోటంకి నోటంకి పాట పాడి పరవశింపజేశాడు రవితేజ. రాజా ది గ్రేట్ లోనూ ఒక పాటను ఆలపించాడు. రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా, కిలాడి, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, రాజా 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 ది గ్రేట్ రా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించారు రవితేజ. మళ్లీ వాల్తేరు వీరయ్యలో నటించి మరోసారి తిరుగులేదని నిరూపించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ చేసిన మరో చిత్రం రావణాసుర. 5 కథానాయకులు, నెగిటివ్ టైటిల్ తో ఆసక్తిని రేకెత్తించింది ఈ మూవీ. స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు చిత్రం తెరకెక్కింది. ఈ 2 సినిమాలు ప్రేక్షకులను అలరించినా కలెక్షన్స్ల పరంగా సత్తా చాటలేదు. ఇటీవలే ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ త్వరలోనే మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రవితేజ తన నటనతో మంచి గుర్తింపు, అలాగే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. నీకోసం ఖడ్గం సినిమాల్లో తన నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను, అలాగే నేనింతే మూవీకి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును పొందారు. ఇలా మరిన్ని సినిమాలు, అవార్డులు రవితేజ అందుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రవితేజ.